ఎందుకోసం పోరాటం జరిగింది? నీళ్లు, నిధులు, నియామకాలు. నదులన్నీ ఆంధ్రాకే పడుతున్నాయి, నీళ్ళన్నీ ఆంధ్రాకే పడుతున్నాయి, నియామకాలన్నీ ఆంధ్రాకే, పైసలన్నీ ఆంధ్రాకే. పైసలు వచ్చేదంతా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి ఆదాయం వస్తుంది. ఆంధ్రలో ఏం లేదు. వరదలు, తుఫాన్లు అక్కడ ఉండేది. రాయలసీమలో మనకు తెలిసి ఏముండదు. సహజమైన చెరువులు తెలంగాణ దక్కన్ పీఠం కాబట్టి చెరువులు ఏర్పడతాయి, పంటలు పండినాయి, చల్లగా ఉంటుంది హైదరాబాద్, ఎయిర్ కండిషన్ బై నేచర్. కానీ ఏమైంది? తెలంగాణ ఆంధ్ర ప్రజల్ని అడగకుండా భరత్ ఇక్కడ రావాలి పైకి. తెలంగాణ ప్రజల్ని అడగకుండా తెలంగాణ ఆంధ్ర మెర్జ్ చేసింది. నిజానికి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేయాలి, కలపాలన్నా లేదా విడదీయాలన్నా కలపాలన్నా తీర్మానం చేయాలి. అట్లాంటిది ఏం చేయలేదు, కలిపేసింది. కలిపితే ఏమైందంటే అసెంబ్లీలో 2/3 మెజారిటీ ఆంధ్ర వాళ్ళది, 1/3 మాత్రమే తెలంగాణ. సో వాళ్ళకి ఇర్రివర్సిబుల్ మెజారిటీ, తెలంగాణ ఇర్రివర్సిబుల్ మైనారిటీ. తెలంగాణలో ఎవరిని ఉండనియరు, ముఖ్యమంత్రులు కానియరు. తీర్మానాలు చేస్తే నదులన్నీ అక్కడికే పోవాలి, నియామకాలు అక్కడికే పోవాలి, అంతా ఆంధ్రలే ఉద్యోగాలంతా. ముఖ్యమంత్రులు ఎవరిని? పివి నరసింహరావు 5 ఏళ్ళు కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వం నడిపిండు, కానీ ఇక్కడ 6 నెలలు కూడా ఉండలేకపోయింది. చెన్నారెడ్డి అంతే, అంజయ్ అంటే, ముగ్గురే ముఖ్యమంత్రులు, ముగ్గురు కూడా ఎక్కువ కాలం ఉండలే, ఆందోళనలే ఉన్నారంతా. ఆ సమయంలో ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి. తర్వాత తెలంగాణలో ఎక్కిరించుకుంటూ సినిమాలు తీయడం, భూములన్నీ ఒక్క కులం వాళ్ళే కబ్జా పెట్టడం, ఆంధ్ర వాళ్ళే కబ్జా పెట్టడం. ₹1 గజం భూమి ఒక్క కులమోలకు ఒకే ప్రాంతం వాళ్ళకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు. జూబిలీస్లో ₹1000 ఇస్తే 2000 గజాలు, ఒకరు 30-40 కొట్టుకుంటున్నారు. మన వాళ్ళు ప్రింట్ కూడా చేసిండ్రు అదంతా. ఇది ఇట్లా ఉంటే అప్పుడు ఇంకా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే తప్ప మనకు స్వయం పాలన లేదు. మనం ఆంధ్రుల కింద వలస పాలన, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, అది విదేశీ పాలన. అది ఇప్పుడు అంతర్గత వలస పాలన, అది విదేశీ వలస పాలన. అంటే ఏంటంటే పరాయుడు వచ్చి సైన్యాన్ని తీసుకొచ్చి, జేవిరాజు గారు సార్ రండి ప్లీజ్, ఉండాలి, ఉండు తల్లి, తల్లి మీరు రండి. రండి అన్న, సత్యన్న ఇటు రాను, కూర్చో. భరత్ ఇక్కడ కూర్చో, గంగా కూడా కూర్చో. అప్పుడు తెలంగాణ ఉద్యమం 95-96లో మొదలుపెట్టినాం. ఇన్నారెడ్డి, నేను, ఆకుల భూమయ్య, గద్దరు మామూలుగా పాటలు రాయలే. తెలంగాణ జిల్లాకు సంబంధించిన అన్ని గెజిట్స్ చదివిండు ఆయన. గెజిట్స్ పుస్తకాలు ఉంటాయి. 12 జిల్లాలకు సంబంధించి 10 జిల్లాలకు సంబంధించి విలేజ్ సర్వే మోనోగ్రాఫ్స్. ఒక్కొక్క జిల్లా, ఉదాహరణకు శివనగర్ మెదక్ జిల్లా, తాళసింగారం మనం నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఊట్లమట్టివాడ వరంగల్ జిల్లా, ఇంత లావు పుస్తకాలు ఒక్కో జిల్లా. ఆ పుస్తకాలను చదివాడు. తర్వాత ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, ప్రతి జిల్లాలో ఉన్న గుళ్ళు, దేవాలయాలు అన్నిటి గురించి ఆ పుస్తకాలను అన్ని తీసుకొచ్చిన, ప్రింట్ చేయించినవి తీసుకొస్తే అవన్నీ చదివి మామూలుగా చేయలే. తెలంగాణ కోసం ఆయన వెంటనే కన్విన్స్ కాలే. ఆయన ఏమేమి అన్యాయం జరుగుతుంది మేమందరం పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకు తెలుసు, ఎందుకంటే 16 మూమెంట్ ఉన్నాడు ఆయన, తెలుసు. కానీ మళ్ళా చర్చ పెట్టి ఇట్లా ఒకరోజు కాదు 2 రోజులు కాదు, అందరం ఎట్లా చేయాలి, ఉద్యోగం ఎట్లా చేయాలి, దానికి ప్లాన్ ఏమి ఉండాలి, యాక్షన్ ఏమి ఉండాలి, ఎవరెవరు కలిసి వస్తారు మన తోటి, శత్రువు దాడి చేస్తే ఎటువంటి మన దగ్గర ప్లాన్ ఎటువంటిది ఉండాలి, అవన్నీ చర్చించినాక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి. గద్దరు మావోయిస్ట్ పార్టీ ఉన్నా కూడా ఆయన మీద ఏ దాడి జరగలే. కానీ ఆయన రాజీనామా చేసిండు. మోదీ ఏదో మాట్లాడుతున్నాడు, అమిత్ షా ఏదో మాట్లాడుతున్నాడు, బండి సంజయ్ ఏదో మాట్లాడుతున్నాడు. మేము పోయినాం. ఎందుకు రాజీనామా చేసిండంటే పార్టీకి ఒకటి తెలంగాణ అన్నారని. దానికి అంత సిద్ధంగా లేరు. అన్నిటికంటే ముఖ్యం ఆయన కేజీ సత్యమూర్తి కలిసి దళిత ఇష్యూ టేకప్ చేయాలి. వర్గం ఒకటే కాదు, వర్ణం కూడా ఉన్నది దేశంలో, అంటరానితనం ఉన్నది, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని వీళ్ళిద్దరు తీర్మానం. అక్కడ వెంకటస్వామి కాలేజ్ ఉంది కదా, అక్కడ పెద్ద ఆందోళన జరిగింది. దాంట్లో గొడవ కూడా అయింది. విరసంబలంతో అటువైపు ఒకటి ఇటువైపు ఒకరు అయింది. అప్పుడు గద్దరికి నచ్చలేదు. వీళ్ళు తీర్మానం, అంటరానితనం వ్యతిరేకంగా తీర్మానం చేస్తలేరు, దళితుల సమస్య మీద తీర్మానం చేస్తలేరు అని చెప్పి రాజీనామా చేసిండు. అన్ని పత్రికలు పోయి ఇచ్చేసిండు. ఆ పార్టీలను కూడా లీడ్ ఆయన. కానీ ఆయన అంతకాలం పార్టీలు ఉంటే ఆయన దాడి జరగలేదు. కానీ తెలంగాణ అన్నాక 6 తూటాలు. ఎందుకంటే తెలంగాణతో వాళ్ళకి సమస్య ఉంది. దళిత ఇష్యూ అంటే సరే అదేదో ఉంటుంది, ఇష్యూ ఉంటుంది పోతుంది. కానీ తెలంగాణ సరికి వాళ్ళకి పెద్ద సమస్య వచ్చింది. ఎందుకంటే ఆయన పోతుంటే ఎక్కడ పోయినా జనం లక్షల మంది వస్తున్నారు.
మనం మనకు తెలుసు పాల్ రోబ్సన్ పాట ఎప్పుడు చెప్తుంటాం. పాల్ రోబ్సన్ పెద్ద సింగర్, కమ్యూనిస్ట్ ఆయన, లాటిన్ అమెరికాలో నీగ్రో. ఆయన పాడుతుంటే పాల్ రోబ్సన్, అరే తెల్లోడా నువ్వు నన్ను ఎందుకు ఏడిపిస్తావురా, వీఆర్ ఇన్ సేమ్ బోర్డ్ బ్రదర్, వీ షేర్ సేమ్ బ్లడ్ బ్రదర్, నన్ను ఎందుకు ఏడిపిస్తావు, పాట పాడుకుంటూ పోయేది రోడ్లు, న్యూయార్క్లో, వాషింగ్టన్లో లక్షల మంది ఆయన పోయేది. గద్దర్ కూడా అంతే, అట్లా పోతుంటే పాల్ రోబ్సన్ లెక్క పోతుంటే మామూలుగా ఏం చెప్తారంటే, పాల్ రోబ్సన్ కచేరీ మొదలయ్యే ముందు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నౌ ది కాన్సర్ట్ ఆఫ్ పాల్ రోబ్సన్ విల్ బిగిన్. బిఫోర్ he begins his concert, there is a word of caution. Remove your glasses, keep them in cases, డబ్బాలు పెట్టుకోండి. Remove your watches, keep them in pockets. Because once Paul Robeson opens his mouth, there is every danger of his voice breaking your glasses. ఆయన కంఠస్వరానికి మీ కళ్ళద్దాలు పగిలిపోతాయి. అటువంటి కంఠస్వరం గద్దరని మేము చెప్పినాం. ఆయన కళ్ళద్దాలు పగలగొడతాడు. గద్దరన్న పాట పాడితే గుండెలు పగిలిపోతాయి, గుండెలు పగిలిపోతాయి. అందరూ ఆయన పోయేది. మొన్న మేము పాకాల, ఇంకా చిత్తూరు జిల్లాలో పాకాలు, తిరుపతి దగ్గర, ఈ పాకాల కాదు, వరంగల్ పాకాల కాదు, రాఘవ శర్మ అని జర్నలిస్టు, అదే గద్దర్ ఫ్యాన్ ఆయన. ఆయన చెప్తున్నాడు, ఆయన కూడా 75 ఉంటాడేమో. గద్దర్ అక్కడికి వస్తే చుట్టుపక్కల ఊర్లో అందరూ వచ్చిరట, వచ్చి బండ్లు కట్టుకొని వచ్చి నిద్రపోతున్నట్టు జనం అంతా గద్దర్ కోసం ఆగుతున్నారు. ఉపన్యాసాలు నడుస్తున్నాయి, గజల్ మల్లారెడ్డి అంతా మాట్లాడుతున్నారు. జనం చెప్తున్నారట, మేము పండుకుంటామయ్యా, గద్దర్ అంటే ఆయన పాట పాడతాడు, లేపండి మమ్మల్ని. అప్పుడు వందల మంది అట్లా బండ్లలో వచ్చి కూర్చున్నారు. అట్లా ఆంధ్రలో, తెలంగాణలో అన్ని చోట్ల గద్దర్ కోసం వందల మంది, వేల మంది వచ్చేటోళ్ళు. ఆయన్నే తెలంగాణ ఉద్యమం రగిలించింది. ఇష్యూస్ అన్ని చెప్పుకుంటాడు, ప్రతి ఒక్కరు ఇష్యూ చెప్పుకుంటూ పోయాడు, ప్రతి ఊరు మీద. ఆఖరికి తూఫాన్ మీద ఇంత పెద్ద పుస్తకం రాసింది, వాళ్ళ ఊరు కదా అది. ఇంత పెద్దదయ్యేసరికి అంటే విలేజ్ సర్వే మోనోగ్రాఫ్ చదివి, తాళసింగారం చదివి, శివనగర్ వాళ్ళ జిల్లానే కదా, అటు చెప్పి తర్వాత ఉంటుంది, అదంతా చదివి ఇట్లాంటి పుస్తకాలు రాయాలి మనం కూడా అని వాళ్ళ ఊరు పెద్ద డీటెయిల్ సర్వే చేయించింది. ఉన్నది అది ఇక్కడ, మొన్న అడిగిన వెన్నెలను, సూర్యను కూడా అడిగినా, ఉన్నదని చెప్పిండ్రు. అది కానీ మనమన్నా ప్రింట్ చేయాలి ఇప్పుడు ఆ పుస్తకాన్ని. అద్భుతంగా రాసి, ఆఫ్టర్ 50 years మై విలేజ్ అని విలేజ్ మీద రాసిండు, విలేజ్ సర్వే మోనోగ్రాఫ్ మీద. ఏం చెరువు పాట కూడా రాసే కదా అది, కట్ట గుర్తున్నాను ఒక పాట. తర్వాత చెట్టు కట్ట మైసని చూడు, పోతు రాజును చూడు, అది అట్లా కట్టమైస, ఉగ్గత, ఆ ఊరి పాటలు కూడా రాసిండు. అవన్నీ ప్రింట్ చేయాలి అసలు నిజానికి. ఇప్పుడు చేయాలి మనం ఆ పని, తూప్రాన్లోనే చేయాలి, వాళ్ళ ఊరిలోనే చేయాలి. 50 years ఆఫ్టర్ మై విలేజ్, ఆఫ్టర్ 50 years. ఇంత